హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో మనకి నిన్న వచ్చిన మేజర్ అప్డేట్ ఏంటంటే మనందరం కూడా ఇంకా విత్డ్రాల్స్ మాత్రమే చేసుకోగలుగుతాం మన ఈ ఒరాకిల్ నుంచి. మనకి కొత్త అకౌంట్ యాక్టివేషన్స్ అండ్ తర్వాత అప్గ్రేడేషన్స్ ఇవన్నీ కూడా పాజ్లో ఉన్నాయి ప్రజెంట్. సో మనం ఇప్పుడు చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు విత్డ్రాల్ అన్నది మనం రెండు స్టేజెస్లో చేసుకోవచ్చు, రెండు వేస్లో చేసుకోవచ్చు. ఒకటి తేజోస్ నుంచి చేసుకోవచ్చు, ఇంకోటి ERC20 నుంచి చేసుకోవచ్చు. సో ఇక్కడ మనము తేజోస్ నుంచి ప్రజెంట్ అయితే చెయ్యట్లేదు, ఎందుకంటే బిలాక్సీ అన్నది వ్యాలెట్ కాంప్రమైజ్ అవ్వడం వల్ల బిలాక్సీ అన్నది ప్రజెంట్ మెయింటెనెన్స్ మోడ్లో ఉంది. సో బిలాక్సీ మళ్ళీ ఓపెన్ అయ్యేటప్పటికి ఒక 2 వీక్స్ టైం పడుతుంది అన్నారు, బట్ ఆల్రెడీ ఇప్పటికీ 5 days అయిపోయాయి. సో ఇంకొక 5 to 10 days వరకు పట్టచ్చు. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ERC20 అన్న దాని నుంచి మనం విత్డ్రాల్స్ అన్నది చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ERC20 నుంచి విత్డ్రాల్ చేసుకోవాలనుకుంటే మనము డౌన్లోడ్ చేసుకోవాల్సిన సాఫ్ట్వేర్ మెటామాస్క్. సో ఈ మెటామాస్క్ సాఫ్ట్వేర్ లో మనకి ERC20 అడ్రస్ అన్నది ఉంటుంది. ఓకే, సో ఇందులో మనము మా ల్యాప్టాప్లో అయితే కనుక మనము metamask.io/download అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏ డౌన్లోడ్ చేయాలన్నది అడుగుతుంది. సో ఇక్కడ మనం క్రోమ్లో కాబట్టి క్రోమ్ అని క్లిక్ చేసి మనం కిందకి వెళ్ళి ఇన్స్టాల్ మెటామాస్క్ ఫర్ క్రోమ్ అని కొడతాం. ఒకవేళ iOS అయితే iOS అని క్లిక్ చేస్తాము, ఆండ్రాయిడ్ మొబైల్స్ అయితే ఆండ్రాయిడ్ మొబైల్స్ అని క్లిక్ చేస్తాం. క్లిక్ చేశాక మనకి ఇన్స్టాల్ మెటామాస్క్ ఫర్ క్రోమ్ అని వస్తుంది. ఆల్రెడీ నా దాంట్లో మెటామాస్క్ యాడ్ అయి ఉంది కాబట్టి ఇక్కడ నాకు రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అని చూపిస్తుంది. లేకపోతే ఇక్కడ మీకు యాడ్ ఫర్ క్రోమ్ అని వస్తుంది. యాడ్ ఫర్ క్రోమ్ కొట్టాక మీకు ఎనేబుల్ ఎక్స్టెన్షన్ అని చెప్పి ఇక్కడ అడుగుతుంది. దాన్ని మీరు ఎనేబుల్ చేస్తారు. ఎనేబుల్ చేస్తే మీకు మెటామాస్క్ అన్నది ఇక్కడ కనిపిస్తుంది, మీకు ఇలా వస్తుంది అనమాట మెటామాస్క్. ఓకే, క్రియేట్ ఇన్ న్యూ వ్యాలెట్ క్లిక్ చేసి మనం కొత్త పాస్వర్డ్, మనకు నచ్చిన ఏదో ఒక పాస్వర్డ్ని మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. సో అదే పాస్వర్డ్ ఎంటర్ చేసి మళ్ళీ రీఎంటర్ చేయాలి. సో రీఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఐ అండర్స్టూడ్ దట్ మెటామాస్క్ కెనాట్ రికవర్ దిస్ పాస్వర్డ్ అని ఉంటుంది కదా, అది మనం అడ్జస్ట్ చేస్తాం. సో అడ్జస్ట్ చేసి మనము క్రియేట్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేస్తాం అనమాట. సో ఇక్కడ నేను పాస్వర్డ్ ఎంటర్ చేసింది వీక్ అని చూపిస్తుంది. సో నేను వేరే పాస్వర్డ్ పెడుతున్నాను ఇప్పుడు. సో ఇక్కడ క్లిక్ చేయగానే క్రియేట్ పాస్వర్డ్ అని హైలైట్ అయింది, పాస్వర్డ్ కరెక్ట్గా ఉన్న తర్వాత. సో క్రియేట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాము. క్రియేట్ పాస్వర్డ్ కొట్టగానే మనకి క్రియేటింగ్ యువర్ వ్యాలెట్ అని వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి సెక్యూర్ వ్యాలెట్, లాస్ట్ టైం మనకి ట్రాన్లింక్ ప్రో అలాగే మన టెంపుల్ తేజస్లో ఎలాగైతే మనకి స్టార్టింగ్ ఒక 12 digit కోడ్ చూపించిందో, సో ఇక్కడ కూడా అలాగే ఒక 12 digit కోడ్ అనేది చూపిస్తుంది. సో మీరు దాన్ని స్టార్ట్ కొట్టిన తర్వాత మీరు అది ఎలా సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు, దాన్ని ఎలాగైనా జాగ్రత్త సేవ్ చేసుకోండి అని చెప్పి చూపిస్తుంది. సో ఇక్కడ స్టార్ట్ కొడతారు. మళ్ళీ మీరు మీ మొబైల్ పాస్వర్డ్ ఉంటే పాస్వర్డ్ అడుగుతుంది, లేకపోతే అది ఆటోమేటిక్గానే పిన్ చేసుకుంటుంది, ఓపెన్ అవుతుంది. ట్యాప్ టు రివీల్ యువర్ సీక్రెట్ రికవరీ ఫేజ్ అని ఉంటుంది, అక్కడ V1 కొడతాము. కొట్టి మనం అక్కడ ఉన్నటువంటి ఏవైతే నెంబర్స్, ఏవైతే 12 words ఉన్నాయో వాటిని మనం ఒక దగ్గర రాసుకుంటాము. నేనైతే వేరే మొబైల్లో ఫోటో తీసుకుంటున్నాను దాన్ని. సో నేను అది తీసుకున్న తర్వాత నేను దాన్ని కంటిన్యూ అని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి అది నెంబర్ ఫస్ట్ వర్డ్ మొత్తం 12 wordsని ఎంటర్ చేయమంటుంది అది. సో నేను 12 words కూడా ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటి ట్యాప్ చేయాలి. నెంబర్ 1లో, నెంబర్ 2లో, నెంబర్ 3లో ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ట్యాప్ చేయాలన్నమాట. ట్యాప్ చేసి దాన్ని మనం క్రియేట్ చేయాలి. సో మనం ఒకసారి ఆ వర్డ్స్ అన్ని కూడా కరెక్ట్గా ఎంటర్ చేయగానే మనకి కంప్లీట్ బ్యాకప్ అనేది ఒక ఆప్షన్ హైలైట్ అవుతుంది. ఆ తర్వాత కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ప్రొటెక్టెడ్ యువర్ వ్యాలెట్ అని చెప్పి మనకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ డన్ కొడతాం మనం. సో కొట్టిన తర్వాత వీళ్ళు కొన్ని మెటామాస్క్ తాలూకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు చెప్తారు. సో ఆల్వేస్ అలౌ యూ టు ఆప్ట్ అవుట్ వయా సెట్టింగ్స్, సెండ్ anonymized click and page view events, send country, region, city data,
not specific location. Never collect keys, addresses, transactions, balances, hash or any personal information అని చెప్పి ఉంటుంది. మనం అది ఐ అగ్రీ అని కొడతాము. కొట్టిన తర్వాత మనకి పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం దీంట్లో మన ఈటీహెచ్ని ఈసీఎన్ కాయిన్ని ఎలా యాడ్ చేసుకోవాలన్నది చూద్దాం. సో ఇక్కడ కస్టమ్ టోకెన్లోకి వెళ్తే సో ఇక్కడ మనం మన ఈసీఎన్ అడ్రస్ ERC20 తాలూకా కాంటాక్ట్ అడ్రస్ని కాపీ చేసుకుంటాం. సో నేను మీకు ఇది డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను, మీరు దాన్ని కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ మనం అది ఎంటర్ చేసిన తర్వాత ఒక 2 seconds 3 secondsలో మనకి టోకెన్ సింబల్ అండ్ టోకెన్ ఆఫ్ ప్రెసిషన్ రెండు వచ్చేస్తాయి. సో యాడ్ టోకెన్ చేస్తాము. యాడ్ టోకెన్ చేయగానే మనకి ఈసీఎన్ అన్నది ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ మన ఈసీఎన్ లోగో అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కంగారు పడద్దు. ఎందుకంటే మన ERC20లో మనం ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా జాయిన్ అనేది అవ్వలేదు కాబట్టి మనకి ఇలా చూపిస్తుంది. అండ్ ఇప్పుడు ఇలాగా మనం మన మెటామాస్క్ వాలెట్ని క్రియేట్ చేసి దాంట్లో ఈసీఎన్ టోకెన్స్ అన్నది యాడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఈసీఎన్ కాయిన్ని స్వాప్ చేయడానికి మనం ఈసీఎన్ కాయిన్ మీద క్లిక్ చేసి మన ఇక్కడ రిసీవ్ అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్ని కాపీ చేసుకున్నాం కదా. ఇక్కడ కాపీ చేసుకున్న అడ్రస్ని మన విత్డ్రావల్ దాంట్లో ECN ERC20 అని మెన్షన్ చేసినప్పుడు మనం ఈ అడ్రస్ని అక్కడ మెన్షన్ చేస్తే మనకి EPTs అన్నీ కూడా ఈసీఎన్గా కన్వర్ట్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ కన్వర్ట్ అయ్యేటప్పుడు ERC20 అన్నది ఇథోరియం బ్లాక్ చైన్. సో దీంట్లో మనకి ఏమవుతుందంటే స్వాపింగ్ తాలూకా ఛార్జెస్ కానీ రిసీవింగ్ తాలూకా ఛార్జెస్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి. సో సపోజ్ నా దగ్గర ఒక 500 ECN ఉందనుకుందాం, నేను దాన్ని ఇథోరియంలోకి కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను దీన్ని గెట్ కోడ్ కొడితే సో అది సెర్చ్ చేస్తుంది మనకి ఎంత బెస్ట్ ప్రైస్లో మనకి ఇవ్వగలుగుతుంది అన్నది. సో ఇక్కడ చూడండి మన 500 ECN కాయిన్స్ మనకి 0.04132 ఇథోరియంని ఇస్తుంది. దీని తాలూకా గ్యాస్ ఫీ చూడండి, కోట్ ఇన్క్లూడ్స్ 0.875 మెటామాస్క్ ఫీ. సో దీంట్లోనే 0.875% అంటే ఆల్మోస్ట్ 1%. అంటే ఇప్పుడు మనకి 500 ECNస్కి ఒక 1% తీసేయాలి మనం, అంటే 5 ECN కాయిన్స్ అనేది మనకి పోతుంది. ఓకే, సో దీంట్లో ERC20లో మనకి గ్యాస్ ఫీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే సపోజ్ మీరు ఒక 3 to 4 మెంబర్స్ మీ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, అందరూ ఒకే ఈసీఎన్ అడ్రస్కి మీరు విత్డ్రాల్స్ అనేది ప్లేస్ చేసుకోండి. మీరు అందరూ ఒకే దానికి ప్లేస్ చేయడం వల్ల మీరు విత్డ్రా చేసుకునే టైంలో మీరు ఎంత చేసినా కూడా దానికి పడేటువంటి ఫీజు అన్నది ఒకటే అమౌంట్. సో మీరు ఒక 2-3 కలిపి ఒకేసారి చేసుకోవడం వల్ల మీకు ఈ గ్యాస్ ఫీ అన్నది అందరికీ డివైడ్ అయినప్పుడు తగ్గుతుంది. సో నన్ను అడిగితే మీరు అందరూ ఒక 2-3 మెంబర్స్ కానీ లేదా 5 మెంబర్స్ కానీ లేకపోతే మీరు ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే అంతమంది ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒకే మెటామాస్క్ ఐడిలో మీరు విత్డ్రావల్ పెట్టుకుంటే మీకు ఈ గ్యాస్ ఫీ ఏదైతే ఉందో ఇక్కడ కింద ఎస్టిమేటెడ్ గ్యాస్ ఫీ ఉంది కదా, అది మనకి తగ్గుతుంది. సో నా బెటర్ సజెషన్ అయితే మాత్రం అది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక ETHకి మనకి 12,099 ECNs అవసరం అవుతాయి అంటున్నారు. సో ఇక్కడ ఈ ప్రైస్ చూసుకుంటే మన ఈసీఎన్ తాలూకా రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇథోరియం వచ్చేసి $3,000 ఉంటే $3,900 ఉంటే మనకి 12,000 కాయిన్స్ మనకి $3,000గా చెప్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టు అయితే మాత్రం కొంచెం కాయిన్ ప్రైస్ అన్నది మన బిలాక్సీకి దీనికి కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువే ఉంది. సో ఇలా మనము స్వాపింగ్ అన్నది చేసుకోవచ్చు. సో ప్రజెంట్ నా దగ్గర కాయిన్స్ ఏం లేవు కాబట్టి నేను మీకు స్వాపింగ్ అనేది చూపించలేకపోతున్నాను. సో వన్స్ మనకి విత్డ్రావల్స్ రిలీజ్ అయ్యాక మనము మీకు రిమైనింగ్ ప్రొసీజర్ని దాని మెటామాస్క్ తాలూకా ఫీజ్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్. సో నచ్చితే కనుక ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నాకు కమెంట్ చేయండి, నేను మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను మీకు రిప్లై ఇస్తాను.
సో దట్స్ ఆల్ ఫ్రెండ్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో స్వాపింగ్ ఎలా చేసుకోవాలి, విత్డ్రాల్ ఎలా ప్లేస్ చేయాలి అన్నది కూడా నేను మీకు ఒకసారి విత్డ్రాల్ ఓపెన్ అవ్వగానే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.